హాయ్ అండి. ఒకప్పుడు సాంప్రదాయ వ్యవసాయం చేయాలంటే మనకి ఏం కావాలి? నాగలి కావాలి, ఎద్దులు కావాలి. కాకపోతే ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే ఒక ట్రాక్టర్ ఉంటే చాలు, ఎన్ని ఎకరాలైనా సరే దున్ని పడేయచ్చు. అదే మన చేతుల్లో న్యూ హాలండ్ ట్రాక్టర్ ఉంటే మామూలుగా కాదు, అసలు తగ్గేదేలే అంటున్నారు ఈ షోరూమ్కి సంబంధించినటువంటి ఎండి గారు. సో ఆయన అడిగి అసలు ఈ హోలీ ల్యాండ్లో అంత ప్రత్యేకతలు ఏమున్నాయి, దీని కథ ఏంటి, దీని కమామిచ్చి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అచ్చంపేటలో ఉన్నటువంటి న్యూ హాలండ్ ట్రాక్టర్ షోరూంలో అయితే ఉన్నాం. అనిల్ రెడ్డి గారు అంటే ఈ షోరూమ్కి సంబంధించినటువంటి ఎండి గారు మనతో ఉంటున్నారు. సో వారిని అడిగి అసలు ఏంటి ఈ ట్రాక్టర్ల యొక్క కథ కమామిషి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్, వెల్కమ్ టు డోరీస్ టీవీ. థ్యాంక్ యూ. సార్, ఈ న్యూ హాలండ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే ఈ ట్రాక్టర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఏంటి కంపెనీ, అసలు ఎక్కడ ఉంది ఇది? యాక్చువల్గా న్యూ హాలండ్ అన్నది ఓ యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఇది 1895లో యుఎస్లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి అయితే కనుక మీకు 1999లో ఇండియాకి రావడం జరిగింది. ఇప్పుడు 90s వచ్చింది. 90sలోనే మీకు ఎలా అంటే ఫోర్డ్తో కలిపి ఫోర్డ్ న్యూ హాలండ్గా ఇండియాలోకి వచ్చింది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఆ కొలాబరేషన్ ఫోర్డ్తో ఇదయిన తర్వాత ఇప్పుడు న్యూ హాలండ్. అంటే ఒకప్పుడు మారుతి, సుజుకి, ఫోర్డ్ అండి, హీరో హోండా. ఎవరికైనా సరే పాత ఒక 20 సంవత్సరాల క్రితం రైతులు ఎవరన్నా మీకు అడగాలంటే ఫోర్డ్ ట్రాక్టర్స్ అంటే ఎవరన్నా చెప్తారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి అంటే కాంపిటీషన్ పరంగా చూసుకుంటే చాలా కంపెనీల యొక్క ట్రాక్టర్స్ ఉన్నాయి. సొనాటా ఉంది, లేకపోతే మహీంద్రా ఉంది, వేరియస్ ఉన్నాయి. సో వాటికి న్యూ హాలండ్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో మేజర్ మీరు న్యూ హాలండ్ ట్రాక్టర్ గురించి మాట్లాడుకుంటాం జరిగితే మనకి ఇండియాలో వచ్చి 20 HP రేంజ్ నుంచి 110 HP రేంజ్ వరకు న్యూ హాలండ్లో దొరుకుతుంది. అంటే HP హార్స్ పవర్ అండ్ మీకు వేరియస్ వర్క్స్కి బట్టి మీరు మీ ఇంజిన్ హెచ్పి అన్నది మీరు యూజ్ చేసుకుంటారు. సుమారుగా మనకి రైతుల వరకు, వ్యవసాయం వరకు అయితే ఈరోజు 75 HP 90 HP కూడా యూజ్ చేసి రైతులు ఉన్నారు. అంటే దమ్ము వరకు అయితే 50 HP వరకు వాడతారండి. దానిపైన ఏంటంటే మీకు మల్చింగ్ అని, ఈ బనానా రోటోవేటర్స్ కానీ అలా మనకి 90 HP 110 HP వాడి రైతులు కూడా ఈరోజు మనకి ఉన్నారు. అంటే ఇది యాక్చువల్ చూసుకుంటే కనుక యాక్చువల్గా దొంగలు కర్రలు తీసుకెళ్ళడం కానీ, ఇసుక, ఇది అంటే ఎంత కెపాసిటీ లాగలుగుతుంది ఈ ఇంజిన్? అంటే మీకు అది ఇంజిన్ హెచ్పిని బట్టి మీకు వేరీ అవుతుందండి. ఆ ఇంజిన్ హెచ్పిని బట్టి దాని పుల్లింగ్ కెపాసిటీ అన్నది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేము ఉందనుకోండి, ఈరోజు మేము మార్కెట్లో ఎక్కువ అమ్మే మోడల్ 4710, నెక్స్ట్ 3600-2. అండ్ వేరే కాంపిటీషన్లో 50 HP వాడుతున్న వాళ్ళు కూడా నా 47 HP ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ 50 HP. అంటే అది ఎలా వేరీ చేస్తామంటే అండి, ఇప్పుడు సపోజ్ మీకు మహేంద్రాలో కానీ జాన్ డియర్లో కానీ 50 HP ట్రాక్టర్ యూస్ చేస్తాం అనుకోండి. ప్రీవియస్లీ మనం ఒక 8 to 10 years బ్యాక్ వెళ్తే మీరు పల్లెటూరులో చూసే ఉంటారు, ఈ వీల్స్ టైర్స్తో కాకుండా ఐరన్ కేజ్ వీల్స్తో దమ్ము చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ టైర్స్తోని వెనకాల రోటోవేటర్తో దమ్ము చేస్తున్నారు. ఇప్పుడు అంటే మనం అప్గ్రేడ్ అయ్యాం. ఇది వరకు అయితే ఆ ఐరన్ కేజ్ వీల్స్ ఇదివరకు మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఐరన్ కేజ్ వీల్స్ వేసుకెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ఆర్టీఓ ఇది అంతా కూడా కొద్దిగా స్ట్రిక్ట్ అయిన తర్వాత ఏదైతే ఐరన్ కేజ్ వీల్స్ ఉన్నాయో వాటిని రోడ్డు మీదకి అలౌ చేయట్లేదండి. ఏ ఊరుల్లో కానీ పల్లెటూరులో కూడా ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ పెరిగిపోయింది. రోడ్లు అయ్యి పాడైపోతాయి దాని గురించి అని చెప్పేసి ఎవరో ఐరన్ వీల్స్ రోడ్ ఎక్కనే ఒకటల్లా. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మనకి ఈజీగా మ్యాన్ పవర్ అది కూడా దొరికేది. మన ఊరిలో ఎక్కడున్నా కూడా మనం వీల్స్ మార్చుకోవాలనుకోండి, ఊరిలో ఎవరొకరు ఖాళీగా ఉండేవారు, వచ్చి మనకి హెల్ప్ చేసేవారు. ఈరోజు మనం ఆ పరిస్థితిలో లేవు. ఇప్పుడు మనం దీనికి టైర్కి అడాప్ట్ అయిపోయాం. టైర్ నెక్స్ట్ వెనకాల రోటోవేటర్తో ఇప్పుడు మనం పడ్లింగ్ చేస్తున్నాం అన్నమాట అండి. అంటే ఇప్పుడు మీరు సుమారుగా ఇప్పుడు అంటే ఎంతకాలం అయిందంటే ఈ షోరూమ్ స్టార్ట్ చేసి, అసలు హోలీ ల్యాండ్ స్టార్ట్ చేసిన అయితే మనం చెప్పుకున్నాం. ఈ షోరూమ్ స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసి 5 years అవుతుందండి. నాది ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి నేను జాన్ డియర్ చేసేవాడిని. 2018 నాకు ట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ అయితే 2018 నుంచి నేను ట్రాక్టర్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫస్ట్ అయితే నేను జాన్ డియర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 4 years నేను జాన్ డియర్ చేసిన తర్వాత
నేను జాన్ డీర్ నుంచి వచ్చి నేను న్యూ హాలాండ్ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది అన్నమాట. అంటే జాన్ డీర్ నుంచి దీన్ని తీసుకోవడానికి ఏంటి ఆకర్షించినటువంటి అంశాలు ఏంటి దీంట్లో? అంటే యాక్చువల్గా జాన్ డీర్కి దీనికి ఉన్న మెయిన్ ఇదేంటంటే అండి, ఫస్ట్ థింగ్ మైలేజ్ కానీ, హీట్ కానీ, ఫీచర్స్ వైజ్గా కానీ, వారంటీ వైజ్గా ఇది ఫార్ బెటర్ అండి. వేరే కాంపిటీషన్ అందరితోని పోల్చుకుంటే న్యూ హాలాండ్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు ఇది రైతుకి యూజ్ఫుల్ అయిన ట్రాక్టర్. అంటే ఎవరైతే ట్రాక్టర్ ఓనర్ ఉన్నాడో అతనికి బాగా యూజ్ఫుల్ ఈ ట్రాక్టర్. ఇప్పుడు ఈ ఏదైతే అచ్చంపేటలో మీది షోరూమ్ ఉందో, అంటే ఇది ఇక్కడ కాకినాడ వరకేనండి, ఇంకా చుట్టుపక్కల ఏరియా ఎంతవరకు? నా యాక్చువల్గా ఈస్ట్ గోదావరి మొత్తం నా డీలర్షిప్ అండి. ఈస్ట్ గోదావరి నేను పార్ట్ ఆఫ్ విశాఖ కూడా నేనే సప్లై చేస్తుంటాను. నాకు కాకినాడ, రామచంద్రపురం బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజానగరం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పటివరకు మీరు అంటే ఈ 5 years లో ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చు? నేను సుమారుగా ఒక 600 ట్రాక్టర్స్ సేల్ చేశాను. ఈ ఇయర్ అండి, ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బాగుందండి కొంచెం సేల్. ఇప్పుడు ఈ ఇయర్ అయితే నేను 150 ట్రాక్టర్స్ సేల్ చేయడానికి ఇదిగా ఉన్నాం. అంటే ఈ మధ్య రీసెంట్ గా చూస్తున్నాము, జిఎస్టీ ఎప్పుడైతే మనకి తగ్గించారో ఆ ప్రభావంతో కార్ల రేట్లు కానీ, బైకుల రేట్లు కానీ చాలా వరకు తగ్గాయి. అలాగే ఈవెన్ ట్రాక్టర్స్ కూడా తగ్గిందండి. ట్రాక్టర్స్కి వచ్చి 7% తగ్గింది. ఇది వరకు 12% ఉండేది, ఇప్పుడు అది 5%కి వచ్చింది. అదే మా దగ్గర అయితే మీకు ఆల్మోస్ట్ 25,000 నుంచి సుమారు 2.5 lakhs వరకు రేటు తగ్గడం జరిగింది. అంటే మాకున్న హెచ్పి రేంజ్ని బట్టి. అంటే ఇప్పుడు మన ఏదైనా ఒక షోరూమ్కి సంబంధించి కారు కొన్నాం అనుకోండి, అంటే వాళ్ళు కొన్ని గిఫ్ట్లు ఇస్తుంటారు, లేదా ఫ్రీ ఇస్తుంటారు, లేదా కొన్ని వాళ్ళకి సంబంధించి సపోర్ట్ ఇస్తుంటారు. అలాగా ఇక్కడ ట్రాక్టర్ కొంటే, అంటే మీ షోరూమ్ ఏదైతే అచ్చంపేటలో న్యూ హాలాండ్ షోరూమ్ ఉందో అక్కడ కొంటే మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సార్ ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు రైతుకి బెనిఫిట్ అంటే చాలా షోరూమ్స్లో ఏం చేస్తారంటే మీకు ఒక టీవీ అనో, ఫ్రిడ్జ్ అనో ఏదో ఫ్రీ పెడతారు. అదేంటంటే మనం మీకు తెలియని టాక్టిక్స్, మీకు తెలియనిది ఏం కాదు. జస్ట్ వాళ్ళకి ఏదో నీకు ఒక ఫ్రీ ఇస్తున్నాం అన్న ఒక ఇది తప్ప ఈరోజు ఫ్రిడ్జ్, టీవీ లేను ఇల్లు ఎవరో లేరు కదండి. అంటే యాక్సెసరీస్ కూడా కొంతమంది యాక్సెసరీస్ అంటే ట్రాక్టర్లోకి వచ్చి యాక్సెసరీస్ ఏమి ఉండవండి. ఎటు వచ్చి మనకి రోటోవేటర్స్, ఇంప్లిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ కార్స్లో యాక్సెసరీస్ ఎలా ఉంటాయో ట్రాక్టర్కి వచ్చి ఇంప్లిమెంట్స్ ఉంటాయి. అలా ఇంప్లిమెంట్స్ అంటే మీకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు రోటోవేటర్ చూసుకున్నాం అనుకోండి, సుమారు 1,25,000 అలా కాస్ట్, ఇంప్లిమెంట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే కల్టివేటర్ ఉందండి, నాకల్ సెట్. ఇదివరకు మనం చిన్నప్పుడు చూడండి దుక్కులు అది చేసేవారు, అంటే ఇప్పటికీ దుక్కులు చేస్తుంటారు. అది చూసుకున్నా ఆల్మోస్ట్ 35,000 అలా ఉంటుందండి. అంటే దీంతో పాటు అవి కూడా అంటే నేనైతే ఎటువంటి ఆఫర్ ఇవి అయితే ఏం పెట్టలేదండి. నేనైతే స్పెసిఫిక్గా రోటోవేటర్ అయ్యి కూడా నేనైతే ఏది స్పెసిఫిక్గా ప్రమోట్ చేయను. ఏదో 1 or 2 బ్రాండ్స్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ బ్రాండ్స్ నా కస్టమర్స్కి అయితే నేను అయ్యే తీసుకోమని చెప్పి నేను ప్రిఫర్ చేస్తాను. ఎస్. సో అంటే దీనికి సంబంధించి అంటే మనం జిఎస్టీ అయితే మాట్లాడుకున్నాము, రోటోమీటర్స్ అయితే మాట్లాడుకున్నాము. ఇంకా అంటే ఏ రకమైనటువంటి రైతులు మీ దగ్గర ఎక్కువ మంది కొంటుంటారు, అంటే ఎలాంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు? మేము మేజర్గా మీద ఏంటంటే రైతు వారి పనులకి ఎక్కువ అమ్ముతూ ఉంటామండి. నెక్స్ట్ కమర్షియల్ సెగ్మెంట్లో కూడా లోడర్స్కి, ఫ్రంట్ డోజర్కి, నెక్స్ట్ రిగ్స్కి కూడా ఇప్పుడు మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నప్పుడు చూస్తూ ఉంటారు, ఫైలింగ్కి యూజ్ చేస్తుంటారు. ఫైలింగ్కి యూజ్ చేసి ట్రాక్టర్ కూడా మ్యాక్సిమం మీరు 100 ట్రాక్టర్స్ చూస్తే దాంట్లో 95 ట్రాక్టర్స్ వచ్చి న్యూ హాలాండ్ ఉంటాయి. అది ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసేదంతా పీటీఓ బేస్ పవర్ అండి. మీకు మార్కెట్లో ఏ ట్రాక్టర్తో కంపేర్ చేసుకున్నా ఓన్లీ న్యూ హాలాండే పీటీఓ హెచ్పి అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీకు వేరే కంపెనీ ట్రాక్టర్స్తో ఉంటే వాళ్ళకి 8 to 12 points డ్రాప్ ఉంటుంది హెచ్పి. అంటే మీకు ఇంజిన్ హెచ్పి 50 ఉంటే వాళ్ళ పీటీఓ హెచ్పి వచ్చి 40, 38, అంటే 10 to 12 points డ్రాప్ ఉంటుంది. ఓన్లీ న్యూ హాలాండ్కి ఒకటే 3 to 4 points డ్రాప్ ఉంటుందండి. అదే మీకు ఇప్పుడు లేటెస్ట్ మా దాంట్లో సిఆర్డిఏ అయితే 1 point డ్రాప్, 75 హెచ్పి ఇంజిన్ అయితే 74 హెచ్పి పీటీఓ హెచ్పి. సార్ ఇప్పుడు మీ దగ్గర ట్రాక్టర్ కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అంటే కస్టమర్స్కి అంటే మీ సర్వీస్ సపోర్ట్ ఏమైనా ఇస్తారా మీరు? అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా కదండి. మరి మెయిన్ ఇప్పుడు ఈరోజు ట్రాక్టర్ అమ్మడం గొప్ప కాదండి, సర్వీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ కార్స్, బైక్స్లా కాదు కదండి. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే సీజన్ టైం ఉంటుంది, 25 to 30. ఈరోజు మొత్తం స్పీడ్ అయిపోయింది దమ్ము, అది కూడా 25 to 30 డేస్లోనే మొత్తం ఈరోజు పడ్లింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు ట్రాక్టర్ ఓనర్ ఎవరన్నా సరే ఆ 30 days చాలా క్రూజువల్ పీరియడ్ అండి. ఆ 30 daysలో అయితే మేము మ్యాక్సిమమ్
ఏ కంప్లైంట్స్ ఏదైనా వచ్చినా మ్యాక్సిమం 99.9% మేము రెక్టిఫై చేయడానికే ఆ రోజు రెక్టిఫై చేయడానికే మేము ట్రై చేస్తామండి. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇది మైలేజ్ ఎలా వస్తాయండి ఇవి? సార్ మీరు మైలేజ్ పరంగా చూసుకుంటే మీరు మార్కెట్లో ఉన్న ఏ ట్రాక్టర్ అని ఎనీ బ్రాండ్ ఆఫ్ ట్రాక్టర్ మీరు కంపేర్ చేసుకున్నా ది బెస్ట్ మైలేజ్, మెయింటెనెన్స్ అండ్ వారంటీలో న్యూ హాలాండ్ ఉన్నదండి. మీరు మైలేజ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నా దగ్గర మీకు హాలేజ్ అంటే రోడ్ జర్నీకి యూజ్ చేసే ట్రాక్టర్ ఉందనుకోండి, 10 కిలోమీటర్స్ పక్కాగా రోడ్ మైలేజ్ వచ్చి ట్రాక్టర్స్ ఉన్నాయి నా దగ్గర. తక్కువ డీజిల్తో దమ్ము చేసి, అంటే మీకు సపోజ్ ఈ ట్రాక్టరే ఉందనుకోండి, ఈ 50 HP రేంజ్లో మీరు వేరే కాంపిటీషన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ఒక ఎకరం దమ్ము చేయడానికి, అంటే సాలు ఎన్నుమారు అని చెప్పి అంటారు, సాలు వేయడానికి వేరే కాంపిటీషన్ ట్రాక్టర్స్ ఏదన్నా సరే 7 to 8 లీటర్స్ పర్ ఏకర్ తీసుకుంటాయండి. అదే మన న్యూ హాలాండ్ 50 HP రేంజ్ మనం చూసుకున్నా సరే 4 to 5 లీటర్స్లోనే 1 ఏకర్ కంప్లీట్ అవుతుంది. దీని కెపాసిటీ ఎంత అండి? ట్యాంక్ కెపాసిటీ దీనిదైతే కంపెనీ అయితే 60 లీటర్స్ అండి, 2-3 లీటర్స్ ప్లస్ ఆర్ మైనస్, అంటే 63 లీటర్స్ వరకు ట్యాంక్ ఫుల్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా? డెఫినెట్గా మీరు చాలా మంచి ఇది అడిగారు. మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మైలేజ్, మెయింటెనెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు. ఎందుకంటే ఈరోజు ట్రాక్టర్ కొనుక్కునేటప్పుడు కంపెనీకి మధ్యలో ప్రైస్ వేరియేషన్స్ కంపల్సరీ ఉంటాయి. మీకు ఎలా అంటే బైక్ కానీ కార్ కానీ చూడొచ్చు. ఇప్పుడు మీరు మహేంద్ర ఒక కార్ తీసుకున్నారనుకోండి, ఓ 28 to 30 lakhsకి దొరకచ్చు. అదే మీరు BMW బెంచ్కి వెళ్ళారనుకోండి, ఓ 50 lakhs 60 lakhs మినిమం దానికి మీరు ఎఫర్ట్ చేయాలి. కానీ దానికి ఉన్న కంఫర్ట్ లెవెల్స్, దానికి ఉన్న ఫీచర్స్ వేరే ఉంటాయి, దీనికి ఉన్న ఫీచర్స్ కంఫర్ట్ లెవెల్స్ వేరేగా ఉంటాయి. అలాగే మీరు ఇప్పుడు న్యూ హాలాండ్కి చూసుకున్నారనుకోండి, మీరు ఈరోజు కొనుక్కునేటప్పుడు 50,000 ఎక్కువ ఉండొచ్చు న్యూ హాలాండ్, కానీ మీరు మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా, వారంటీ పరంగా, ఫీచర్స్ పరంగా చూసుకుంటే వీఆర్ ది బెస్ట్ ఇన్ మార్కెట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు అనుకోని న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, యాక్సిడెంట్లు కానీ ఇంకోటి కానీ అవుతూ ఉంటాయి. అంటే అలాంటి టైంలో ఎలాంటి వారెంట్స్ దీనికి, అంటే వారంటీ మీరు ఇస్తుంటారు? ఇన్సూరెన్స్ అంటే మీరు న్యాచురల్ ఇది జరగడానికి ఏంటంటే అది ఇన్సూరెన్స్తో మీరు ఇచ్చేసుకోవడం బట్టి ఉంటుందండి. మనం ఏ ట్రాక్టర్ కన్నా సరే ట్రాక్టర్ తీసుకుంటే 1 year ఇన్సూరెన్స్ చేసేస్తాం. ఇన్సూరెన్స్ కాదండి, ఇప్పుడు దీనికి ఎలా అంటే 6 years ట్రాన్స్ఫరబుల్ వారంటీ అండి మనది. మీరు ఒకసారి అంటే మన వెనకాల ట్రాక్టర్ వెనకాల కూడా మీకు 6 years టీ వారంటీ అని ఉంటుంది. మాది ట్రాన్స్ఫరబుల్ వారంటీ అండి. ఓన్లీ న్యూ హాలాండ్కి ఒకదానికే ట్రాన్స్ఫరబుల్ వారంటీ ఉన్నది. కాంపోనెంట్ పోతే కాంపోనెంట్ రీప్లేస్ చేస్తారా? రీప్లేస్ చేస్తారండి. అది ఎలాగంటే ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్స్ ఈ 3 కూడా 6 years or 6,000 hours అండి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. దీంట్లో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము ఆ పార్ట్ రీప్లేస్ చేస్తామండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి మళ్ళీ ఎటువంటి అడిషనల్ ఛార్జ్ లేకుండా ఇంజన్లో కానీ, గేర్ బాక్స్లో కానీ, హైడ్రాలిక్స్లో కానీ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఆ 6 years 6,000 hours ఏది ముందు అయితే దీంట్లో మేము ఆ పార్ట్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది 6 years వరకు మీరు ఇస్తారు? అవునండి. నెక్స్ట్ మీరు మెయింటెనెన్స్ గురించి అడిగారు కదా, వేరే ట్రాక్టర్కి మీ ట్రాక్టర్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి మీకు ఫస్ట్ చెప్పాను కదండి. మైలేజ్ విషయంలో చూసుకుంటే మీరు ఏ అదర్ ట్రాక్టర్తో కంపేర్ చేసుకున్నా సుమారుగా రోజుకి రైతుకి, ట్రాక్టర్ ఓనర్కి 20 to 25 లీటర్స్ సేవ్ అవుతుందండి. ఈరోజు మీరు పర్ లీటర్ 100 రూపీస్ అంటే మీరు ఒక రోజు చూసుకుంటే 2,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు మీరు ఓన్లీ డీజిల్లో ఆదా చేయొచ్చు న్యూ హాలాండ్ వాడడం వల్ల. నెక్స్ట్ మీరు మెయింటెనెన్స్ గురించి అడిగారు. మెయింటెనెన్స్ ఉందండి. ఇప్పుడు ఏ ట్రాక్టర్ కొనుక్కున్నా కూడా మీరు ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ మార్చుకోవాలి. న్యూ హాలాండ్కి వచ్చి సర్వీస్కి వచ్చి 300 hours అండి. 300 hoursకి 7.7 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ అండి. గేర్ ఆయిల్ వచ్చి మనది 4-wheel drive ట్రాక్టర్కి వచ్చి 26 లీటర్స్ గేర్ ఆయిల్ అండి. మీరు అదే కాంపిటీషన్లో మినిమం ఏ ట్రాక్టర్ చూసుకున్నా 45 లీటర్స్ గేర్ ఆయిల్ మార్చుకోవాలి. అంటే సగం పైన. మీరు ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయంటే 55 లీటర్స్ అండి ఓన్లీ బాడీ కెపాసిటీ. ఫ్రంట్ 4-wheel drive డిఫరెన్షియల్కి వచ్చి మనకి 8 లీటర్స్ పడుతుంది, బాడీకి వచ్చి 26 లీటర్స్ పడుతుంది అండి. అదే మీరు వేరే కాంపిటీషన్ ఏ ట్రాక్టర్ మినిమం చూసుకున్నా 8 లీటర్స్ ఫ్రంట్ 4-wheel drive డిఫరెన్షియల్గా ఉంటుంది. నేను మాట్లాడేది 4-wheel drive ట్రాక్టర్ గురించి అండి. బాడీకి వచ్చి మినిమం 45 లీటర్స్, 42 to 45 లీటర్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి 55 లీటర్స్ అండి.
కాంపిటీటర్స్ అందరూ కూడా. అంటే మీరు ఎంత చెప్తుంటే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. అంటే యాక్చువల్ మిమ్మల్ని అడగకూడదు, మేకర్స్ని అడగలి ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ కార్లు ఉండేవి, ఇప్పుడు సిఎన్జి ఈవీలు కూడా వచ్చాయి. అలాగా ట్రాక్టర్లు కూడా ఫ్యూచర్ లో ఈవీ అలాంటి యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ ఈవీ మీద ఆల్రెడీ వర్క్ అయ్యిందండి. ఇప్పుడు మా దగ్గర కూడా టెక్నాలజీ ఉన్నది. మీకు అప్కమింగ్ ఇయర్స్లో మీకు కంపల్సరీ మీకు ఎలక్ట్రికల్ ఇది ఆల్రెడీ రెడీగానే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఇయర్ నుంచి మీకు అన్ని సిఆర్డీఏలోకి మారిపోతున్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ మా దాంట్లో అన్ని కంపెనీస్ కాంపిటీటర్స్ అందరూ కూడా 50 HP దాటిన తర్వాత సిఆర్డీఏలోకి వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు మీరు మీ బైక్స్ కానీ కార్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్ ఉందనుకోండి, BS6 ఇంజిన్స్ వాడుతున్నాం కదా, అలాగే సేమ్ ట్రాక్టర్ కూడా పొల్యూషన్ నార్మ్స్ అయ్యి మారి BS6లోకి మనం మారుతున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ యాక్చువల్గా మాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం అయితే నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్ మే కల్లా కూడా ఇప్పుడు ఈ BS4లో ఉన్నాయండి. BS4 ఇంజిన్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతున్నాయి. BS6లోకి మారుతున్నాం అన్నమాట అండి మనం. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి పాత ట్రాక్టర్లు తీసుకుని ఎక్స్చేంజ్ కూడా ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఎక్స్చేంజ్ అయితే చేస్తాం. 50 HP బిలో అయితే కూడా అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేస్తామండి. 50 HP అబోవ్ వాటికి మనం ఎక్స్చేంజ్ చేయమండి. 50 HP బిలో 50 HP బిలో అయితే మాత్రం ఎక్స్చేంజ్ ఎనీ కంపెనీ ట్రాక్టర్ మేము ఎక్స్చేంజ్ చేస్తామండి. సార్ ఇందాక మీరు యాక్చువల్గా ఈ మైలేజ్ గురించి చెప్తూ యాక్చువల్గా 2 వీలర్ డ్రైవ్ 4 వీలర్ డ్రైవ్ అంటున్నారు. అంటే అదేంటది? వేరియంట్స్ ఉంటాయండి. 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ అని చెప్పి వేరియంట్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు యాక్చువల్గా ఎలా అంటే అండి, ఇప్పుడు మెట్ట వ్యవసాయానికి సంబంధించి అందరికీ కూడా 2 వీల్ డ్రైవ్ సరిపోతుందండి. 4 వీల్ డ్రైవ్ అవసరం ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి స్లిప్పేజ్ అది తక్కువ ఉంటుంది కాబట్టి. అదే ఇప్పుడు మన ఏరియాలో చూసుకున్నారు అనుకోండి, మన ఏరియాలో దిగబాటు అది ఎక్కువ ఉంటుంది, స్లిప్పేజ్ ఎక్కువ ఉంటుంది టైర్. దానివల్ల కంపల్సరీ ఏంటంటే 4 వీల్ డ్రైవ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు 4 వీల్ డ్రైవ్లోకి కన్వర్ట్ అవుతున్నారండి. మార్కెట్ అంతా కూడా 80 to 85% అందరూ కూడా ఇప్పుడు 4 వీల్ డ్రైవ్ల మీదే మొగ్గు చూపిస్తున్నారు. మల్టీపర్పస్ యూజ్. ఇప్పుడు ఇదే ట్రాక్టర్ ఉందనుకోండి, మీరు దమ్ములు చేసుకోవచ్చు, దుక్కులు చేసుకోవచ్చు, మీరు రోటోవేటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గడ్డి బెయిలర్స్ ఇప్పుడు కొత్తగా మీరు చూస్తున్నారు కదా, బయట అంతా కూడా ఇప్పుడు బెయిలింగ్ చేస్తున్నారు. గడ్డి బెయిలింగ్ మిషన్ వేసుకోవచ్చు, గట్టులు వేసుకునే మిషన్ వేసుకోవచ్చు. మల్టీపర్పస్ అండి ఈ ట్రాక్టర్ అయితే. మీరు ఎన్ని వర్కే మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనికి అది వెనకాల తగిలించుకుంటే ఇంప్లిమెంట్ మీరు మార్చుకుంటే సరిపోతుంది. 2 వీల్ అయితే మళ్ళీ దాన్ని మనం ఇప్పుడు 2 వీల్ డ్రైవ్కి ఏమవుతుంది అంటే మీరు కొంచెం ధాన్యం తోలకాల్లో కానీ ఎక్కడన్నా స్లిప్పేజ్ ఉన్న చోట ఏంటంటే కొద్దిగా 2 వీల్ డ్రైవ్ ఇబ్బంది పడుతుందండి. అదే మీకు ఎటువంటి బురద నేలలో కానీ దేంట్లో అయినా సరే 4 వీల్ డ్రైవ్ అయితే ఈజీగా పర్ఫామ్ చేస్తుంది. సార్ అంటే వీటికి సంబంధించి అసలు ప్రైజింగ్ ఎలా ఉంది? అంటే మీరు ఈ హెచ్పి దానికి సంబంధించి తేడాలు ఉన్నాయి కదా, దేనికి కాస్ట్ ఎలా ఉంది? అండ్ మీకు హెచ్పిని బేస్ చేసుకుని మీకు ప్రైజింగ్ మారిపోతుందండి. మా దాంట్లో బేసిక్ వచ్చి మీరు 6.4 lakh నుంచి ఆల్మోస్ట్ 38 lakhs వరకు ట్రాక్టర్ ఉన్నది. అండ్ అది మీకు కావాల్సిన ఇంజన్ హెచ్పిని బేస్ చేసుకుని 2 వీల్ డ్రైవా 4 వీల్ డ్రైవా దాన్ని బేస్ చేసుకుని ప్రైజింగ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. యాడింగ్ వచ్చే కొద్దీ ఎక్స్ట్రా మీకు కావాల్సిన ఫీచర్స్ని బట్టి దాని ప్రైజింగ్ మారుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే నాట్లు వేసుకునేది మీకు కమర్షియల్ సెగ్మెంట్ ఉందండి. మీరు సపోజ్ ఒక 55 HP రేంజ్కి కమర్షియల్ సెగ్మెంట్లోకి వెళ్ళాలంటే మీరు డోజర్కి దానికి మినిమం మీరు 55 HP సెగ్మెంట్కి వెళ్ళాలి. దాంట్లో ఒకే వేరియంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 10-12 వేరియంట్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన పని బట్టి. మీకు ఇప్పుడు సపోజ్ ఎలా అంటే మీకు డోజింగ్కి కావాలి, దానికి ఒక వేరియంట్ ఉంటుంది. లోడర్కి కావాలి, ఇప్పుడు మన JCB అయ్యి చూడండి లోడర్కి ఎలా యూజ్ చేస్తాం, అలా లోడర్ కావాలంటే మీకు దానికి ఒక వేరియంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి అండి. సార్ ఇందాక ఒక వేరియంట్ అయితే చూసాము. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇందాక మీరు చూసిందే ఒక దానికి దీనికి చూసుకుంటే అదొక టాప్ ఎండ్ వేరియంట్, ఇది ఒక స్టార్టింగ్ బేసిక్ వేరియంట్ లాగా. అసలు మీకు కార్స్లో మీకు బాగా టచ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇది ఎలా అంటే 2 వీల్ డ్రైవ్ వేరియంట్ అండి. ఇది 37 HP ట్రాక్టర్. అండ్ మార్కెట్లో ఇప్పుడున్న ట్రాక్టర్స్లో ది బెస్ట్ మైలేజ్ వచ్చి ట్రాక్టర్స్ కన్నట్లకి పోటీగా ఇది రీసెంట్గా అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది ఇది లాంచ్ చేసి. ది బెస్ట్ ఇన్ మైలేజ్ అండి. అంటే ఎంత ఇస్తుందండి ఇది? రోడ్ ఆన్ రోడ్ ఇది అయితే కనుక 10 km/l. అదే మీరు దమ్ముల్లో ఫుల్ వీల్స్ దమ్ముల్లో కదా చూసుకుంటే కనుక 2 to 2.5 liters per acre. అంటే కాంపిటీషన్లో అయితే ఏ కాంపిటీటర్ ట్రాక్టర్ కూడా ఇది ఇచ్చి మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్లో వైజ్లో కానీ ఫీచర్స్ వైజ్లో కానీ ఏ ట్రాక్టర్ కూడా దీని హెచ్పి సెగ్మెంట్లో ఏది కూడా దీంతో కంపేర్ చేయలేదండి. అంటే ఇది ఏ కేటగిరీ ఆఫ్ వర్క్స్కి బాగా యూజ్ అవుతుంది? ఇది యాక్చువల్గా మీకు
రోడ్ జర్నీస్కి, హాలేజ్కి, మీకు రోటోవేటర్కి యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ వీల్స్, కేజ్ వీల్స్ పడ్లింగ్కి యూజ్ చేసుకోవచ్చు. మీకు మెయింటెనెన్స్ కూడా ఈ ట్రాక్టర్కి 18 లీటర్స్ గేర్ ఆయిల్ అండి అంతే. ఇది కూడా సేమ్ 6 years వారంటీ. దానికి 24 లీటర్స్, దీనికైతే దానికి 26 లీటర్స్, దీనికి 18 లీటర్స్ అండి. మా దాంట్లో ఎనీ 2-wheel drive ట్రాక్టర్ 18 లీటర్సే దీని గేర్ ఆయిల్ కెపాసిటీ. అండ్ మీకు ఏమవుతుందంటే కాస్ట్ ఎఫిషియన్సీ బాగా మాటండి. మీకు మెయింటెనెన్స్ బాగా తక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి ఈ ట్రాక్టర్. ఆల్మోస్ట్ నేను ఈ లాస్ట్ ఒక 3-4 monthsలో ఈ ట్రాక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 35 to 40 ట్రాక్టర్స్ ఇచ్చాను. రైతులు ఇచ్చిన రివ్యూ కూడా ది బెస్ట్ రివ్యూ ఇచ్చారు ఇప్పుడు ఈ ట్రాక్టర్కి. మైలేజ్ వైజ్గా చూసుకుంటే మీకు నేను రేపు మనం అనుకున్నాం కదా బయట డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకుందాం అని చెప్పేసి, ది బెస్ట్ రివ్యూ అయితే ఈ ట్రాక్టర్కి వస్తుంది. ఇప్పుడు ఇందాక చూసిన వేరియంట్ కి దీనికి కాస్ట్ ఏమైనా తేడా ఉంటుంది? కాస్ట్ అది వచ్చి దానికి దీనికి బాగా అసలు హ్యూజ్ వేరియేషన్ ఉంటుందండి. దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక 5 lakhs వేరియేషన్ ఉంటుంది 5 lakhs వేరియేషన్ దానికి దీనికి. సో అదండి, అంటే ఆ వేరియేషన్ ఓకే, బట్ దీంట్లో కూడా అంటే మనకి కాస్ట్ తక్కువలో ఉండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి, మైలేజ్ కూడా బాగా రావాలి అంటే కనుక వీరైతే ఈ న్యూ హాలండ్ 3032 మోడల్ అయితే ఆయన సజెస్ట్ చేస్తారు. సో అదండి, అంటే మీరు ఏదైతే మీ రైతాంగానికి కానీ లేకపోతే మీరు ఉండేటటువంటి హెవీ లోడ్స్కి కానీ న్యూ హోలీల్యాండ్ ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటే, అది కనుక తీసుకుంటే కనుక మీరు దుక్కి దున్నడవచ్చు, మిగతా దేనికైనా సరే తగ్గేదే లేదని అయితే సార్ అయితే తెలియజేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి రండి, షోరూంలో చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చినటువంటి ట్రాక్టర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఈసారికి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుస్తుంది. సూర్యకుండి సైనింగ్ ఆఫ్. Like, subscribe, press the bell icon.